సంగారెడ్డి పట్టణంలోని 7వ వార్డు కల్వకుంటలో విద్యుత్ షాక్తో మృతి చెందిన బర్రె. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే బర్రె మృతి చెందిందన్న రైతు. బర్రె మృతితో తాము జీవనోపాధిని కోల్పోయామని, ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరిన రైతు లింగంగౌడ్. కల్వకుంట 7వ వార్డు మొన్న తీసుకొచ్చిన భార్య మేపుకోనిక పోతున్నా. దాని మీద ఆధారం నాది. 1,20,000 పెట్టించిన దాని మీద ఆధారం కొట్టుకొని పోతున్నా. ఇక్కడ తంపవలసి వచ్చింది, అర్థ వచ్చింది, అడ్డం పడ్డు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను? నాకు దాని మీద ఆధారం నాకు ఏదైనా కావాలి. ప్రభుత్వం నుంచి నాకు ఏదైనా సాయం కావాలి. ఈరోజు పొద్దున బర్రెల మేపడానికి అని చెప్పి లింగాగూడ అనే మా కల్వకుంట వార్డు రైతు బర్రెలు కొట్టుకొని వస్తుండగా మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం వద్దకు రాగానే ఆ బర్రె ట్రాన్స్ఫారం అర్థింగ్ వైర్కు తగిలి ఇమ్మీడియట్లీ కుప్పకూలి చనిపోవడం జరిగింది. ఆ యొక్క బర్రె మొన్నంటే 1 మంత్ కింద 1,20,000 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కొనుక్కొచ్చిన బర్రె ఉన్నది. అది రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే బర్రె. ఆ యొక్క బర్రె మీద ఆయన ఒక జీవనాధారం సాగుతున్నది. 2 కొడుకులను చదివించుకుంటా. ఆ యొక్క బర్రె చనిపోవడం వల్ల ఆయనకు నష్టం జరిగింది. గవర్నమెంట్ తరఫున ఆయనకు లింగాగౌడ్ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కల్వకుంట లోపట 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర గిట సేఫ్టీ జాలి అనేది ఏర్పాటు చేయలేరు. దాని కారణంగానే ఈరోజు ఈ యొక్క బర్రె మృతి చెందడం జరిగింది. సకాలంలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు స్పందించి ఈ యొక్క సేఫ్టీ జాలీలు ఏర్పాటు చేస్తే ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగాయని మేము ఆశిస్తున్నాం. ఇమీడియట్లీ ఈ యొక్క సంఘటన మీద దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి అధికారులందరూ స్పందించి ఈ యొక్క సేఫ్టీ జాలీలు ఇమీడియట్లీ ఏర్పాటు చేయాలని ఈ యొక్క కల్వకుంట ప్రజల తరఫున కోరుతున్నాం.